శ్రీమద్భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు కామ క్రోధ లోభమను ఈ 3 గుణములు నరకద్వారములని, అవి మనుజుని నాశనమును కలుగజేయునని, వీటి నుండి విడివడిన వాడు సర్వోత్కృష్టమగు మోక్షప్రాప్తిని పొందగలడని గీతోపదేశము చేసినారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రివిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః యాతి పరాం గతిం. శ్లోకముల భావం: అర్జున, కామ క్రోధ లోభములను ఈ 3 నరకద్వారములు. అవి ఆత్మనాశనమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయునని. కనుక ఈ 3 త్యజింపవలెనని తెలిపినారు. మరియు ఈ 3 నరకద్వారముల నుండి బయటపడిన వాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన సర్వోత్కృష్టమగు పరమగతిని పొందును అని ఇక్కడ విశదముగా వివరించినారు. కానీ ఇక్కడ విశ్లేషణ మనము గమనించవలే. నరక ప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయమీ శ్లోకము ఉదాహరణగా ఉన్నది. కామము, క్రోధము, లోభమను ఈ 3 విధములకు నరకద్వారములు. ఇవి జీవుని నాశమునకు కారణమైనవి. కాబట్టి 3 విడనాడవలే అని ఉదహరించినారు. ఇక్కడ కామాదులున్నంత వరకు ఎవరునూ తనకు శ్రేయమును కలుగజేసుకొనజాలరు, ఆత్మోద్ధరణము గావించుకొనజాలరు. తానెవరు, జగత్తు ఏమి అని విచారింపజాలరు. అనగా ఆత్మానుభూతి లెస్సగా కలుగగలదనియు అర్థము. వీటిని వదిలిపోయినప్పుడే అట్టి జ్ఞానము బాగుగా సంప్రాప్తము కాగలదని ఈ శ్లోకముల ద్వారా తెలియబడుతున్నది. శుభం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఏతైర్విముక్తః కౌంతేయ
तमोद्वारैः आचरत्योत्मनः श्रेयगा ततो याति परं गतिम् शुभम्। त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामक्रोधस्तथा लोभः तस्मादेतत्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैः आचरत्योत्मनः श्रेयगा ततो याति परं गतिम् शुभम्।